యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమును వృద్ధిలో వారిని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసనపడకము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4-7 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 18th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నన్ను సజీవులు కాపాడారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నారు, నన్ను బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకో, నా కార్యమును బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకో. ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషించడం నేర్చుకుంటావో నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చును. నీతి సంబంధమైన, న్యాయ సంబంధమైనవి, ఆశీర్వాదపూర్వమైనటువంటి దేవుడు నీకు ఇస్తాడు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ హృదయ వాంఛ ఏమై ఉన్నది? ఆత్మ సంబంధమైనది. ఆత్మవరాలు అడుగు, ఆత్మ ఫలం ఫలించాలని అడుగు, అనేకులు దీవెనకరంగా ఉండాలని అడుగు. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని ఎప్పుడైతే వెతుకుతావో అద్భుత రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను. అనేకమైన ఆత్మను నీ ద్వారా రక్షణ పొందాలని, నిత్య జీవములు నువ్వు చేరాలని, నీ ద్వారా అనేకులు అక్కడ చేర్చబడి బహుమానం నువ్వు పొందాలని దేవుడిని అడుగు. దేవుడిని హృదయ వాంఛను తీరుస్తాడు. దైవకుమారుడుగా, దైవకుమార్తెగా నేను సిద్ధపరచునుగాక. ఆమేన్. బలహీనను, భక్తిహీనను చూసి ఎప్పుడు నీ మార్గాన్ని పోగొట్టుకోవద్దు. వ్యసనక్రాంతులను చూసిన ఎప్పుడు కూడా బలహీనం అవ్వద్దు. ప్రభు వైపు చూడు, ప్రభుని బట్టి ఆనందించు, లోకాన్ని బట్టి ఆనందించొద్దు. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి అడుగు ముందుకి దేవుడు నీ హృదయ ఆంఛలను తీరుస్తాడు. దేవుడు నీ అవసరాలను తీరుస్తారు, అక్కర్లు తీరుస్తారు, నీ వెళుతును పురుస్తారు. జాబ్ లేదా జాబ్ ఇస్తారు, కోరుకుండా ఇస్తారు, పెళ్లి కాలేదా మంచి భాగస్వామి మ్యారేజ్ చేస్తారు, గర్భఫలం లేదా గర్భఫలం ఇస్తారు, భూఫలం లేదా భూఫలాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. నీ హృదయ వాంఛను దేవుడు తీర్చునుగాక. మొదట నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడం. రెండవది ఆత్మఫలం ఫలించడం. మూడవది వరాలను అడుగు, ఆయన మహిమ కోసం, అనేకమైన ఆత్మ సంపాదన కోసం దేవుడిని కృపనిచ్చునుగాక. ఆమె ప్రార్థన ఆశ్చర్యకలు జరిగించండి, దీవెనతో నింపండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావం ఎక్కడ మా మీద పనిచేయనివ్వద్దు. అయ్యా, నీ యందు ఆనందించడం మాకు నేర్పించండి. మీ హృదయ వాంఛను తీరుస్తాను, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. నీ కృపాక్షేమలు మాకు తోడేయించండి. ఎవరి వ్యాధిగ్రస్తులను వారు స్వస్థపరచండి, ఎవరు బలహీనను బలపరచండి. అయ్యా, ప్రతి వారం అవసరాలు తీర్చండి, చీకటాత్మను లయపరచండి, అద్భుత రీతిలో విడుదల ఇవ్వండి. హాస్పిటల్ చేయడం కూడా స్వస్థపరచండి. విదేశాలు మా ప్రియులు కూడా ప్రొటెక్ట్ చేయండి. యుద్ధ వాతావరణం ఆయన తప్పిపోవాలా, శాంతి సమాధానం ఏర్పడాలి, చీకటి తొలగిపోవాలా. సేవ్ ఇండియా, సేవ్ వరల్డ్ నాయన. ప్రతి ఒక్క బిడ్డను ప్రొటెక్ట్ చేయండి. గల్ఫ్ కంట్రీస్ మా బిడ్డలందరూ కూడా ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదల దీవెన ఇవ్వండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి ప్రభా. రేపటి దిన మందు మరి సిద్ధాపూర్లో బైబిల్ క్లాస్, దానికి అనేకను సిద్ధపరిచి మీ దీవెన తోడయించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఎలాంటి వ్యతిరేక ప్రభావాలు వాటి శక్తి ఎక్కడ పనిచేయవద్దు. ఆయన జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, దీవెన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. ఆయన ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో తోడయండి, మీరు చేపెట్టి రాయించండి, మీ జ్ఞానంతో నింపండి. ఇంటర్మీడియట్ రాస్తాను ఆయన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృపతో నింపమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానించి జయమించి నడిపించండి. మా అవసరాలు తీర్చి కృపాక్షేమాలు దయచేసి ఈరోజు 12 తోడిన ప్రామిస్లను ప్రాబ్లం సాల్వ్ చేసి నాయన సిద్ధాపూర్లో దీవెనకరంగా మార్చండి. ఇక్కడ కూడా ఓన్ ప్లేస్ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన, పరిచయను రోజు పెరగాల. అన్ని విషయాలు దీవించండి. ప్రతి సంఘబిడ్డను దీవించండి. విదేశాలు మన పిల్లలందరూ కూడా జ్ఞాపకం ప్రొటెక్ట్ చేయండి. ఇక్కడ బిడ్డను కూడా దీవించండి. ప్రార్థనాత్మ నింపండి, పరిశుద్ధాత్మక శక్తితో కృపతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.